అందరికీ నమస్కారం. ఈరోజు ఆహారములో ఉన్న పోషక పదార్థాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఆ పరంపరలో మొన్నటి ఎపిసోడ్లో ప్రోటీన్స్ గురించి తెలుసుకున్నాము. ఈరోజు ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ అంటే క్రొవ్వులు, నూనెలు అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి ఆహార పదార్థం. దానికి వివరాలు సంపూర్ణంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ అంటే వీటినే శాస్త్రీయంగా లిపిడ్స్ అని కూడా అంటారు. ఈ న్యూట్రిషన్ పరిభాషలో లిపిడ్స్ అని కూడా అంటారు. ఈ లిపిడ్స్ అంటే ఫ్యాట్స్, ఆయిల్స్, వ్యాక్సెస్ తదితరమైనటువంటి పదార్థములు అన్నీ కూడా ఓవరాల్గా లిపిడ్స్ అనేటువంటి నామంతో కూడా పిలుస్తారు. ఇవి ముఖ్యంగా మాంసాహారం నుంచి మరియు శాకాహారం నుంచి, అంటే ప్లాంట్ ఆరిజిన్ ఉంది, యానిమల్ ఆరిజిన్ కూడా ఉంది. వీటి నుంచి మనకి ఈ కొవ్వు పదార్థాలు లభ్యమవుతూ ఉంటాయి. ఇవి ముఖ్యత ఏమిటంటే వీటి యొక్క ప్రాముఖ్యత కాన్సన్ట్రేటెడ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటారు. అంటే మనకి శక్తిని బాగా ఎక్కువగా దాచి ఉంచగలిగినటువంటి పదార్థాలు కొవ్వు పదార్థాలు. అలాగే ఎక్కువ శక్తిని ఇచ్చేటువంటి పదార్థాలు కూడా కొవ్వు పదార్థాలే. ఇవి నీటిలో కరగవు. అందుకే మనకు అప్పుడప్పుడు సముద్రం మీద నూనె తెట్టలు ఉంటాయి. బ్యారల్స్ పడిపోయి అట్లా బయటకు వచ్చినప్పుడు నీటిలో కరగవు. ఆర్గానిక్ సాల్వెంట్స్లో కరుగుతాయి. అంటే ఆల్కహాలు, బెంజీను అటువంటి పదార్థాల్లో ఈ కొవ్వులు లేదా నూనెలు కరుగుతాయండి. అలాగే ఫ్యాట్స్, ఆయిల్స్ రెండిటికి ఉన్న తేడా ఏమిటి అంటే, ఫ్యాట్స్ అంటే రూము టెంపరేచర్, మన సహజమైనటువంటి స్థితిలో సాలిడ్స్ గడ్డలుగా ఉండేటువంటివి ఫ్యాట్స్. అదే మామూలు టెంపరేచర్, రూమ్ టెంపరేచర్లో సహజ స్థితిలో నూనెలు అనేవి లిక్విడ్స్గా ఉంటాయి. కనుక ఆ ఒక్క తేడా తప్ప రెండూ కూడా ఒకటే. కనుక ఇవి ఎప్పుడు యానిమల్ ఫ్యాట్స్ నుంచి వచ్చేవి ముఖ్యంగా కొవ్వు రూపంలో ఉంటాయండి. వెజిటబుల్స్ నుంచి వచ్చేటువంటివి నూనెల రూపంలో ఉంటాయి. ఈ ఫ్యాట్స్ని 3 రకాలుగా విభజించారు. మన ఆహారంలో మనం తీసుకునేటువంటి ఫ్యాట్స్ 3 రకాలుగా ఉంటాయని న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ రీసెర్చ్ ద్వారా కనుక్కున్నారు. ఒకటి సింపుల్ లిపిడ్స్ అంటారు. అంటే సాధారణమైనటువంటి కొవ్వు పదార్థాలు. వీటికి ఉదాహరణే మనం చెప్పుకునేటువంటి ఈ ఫ్యాట్స్, ఆయిల్స్ అంటే నెయ్యి, మరి బట్టర్, అలాగే మామూలుగా మనం వంటకు వాడేటువంటి ఇతర నూనెలు వగైరా. రెండో విధానం కాంపౌండ్ లిపిడ్స్ అంటారు. ఈ కాంపౌండ్ లిపిడ్స్లో 2 రకాలైనటువంటి పదార్థాలు కలిసి ఒకే లిపిడ్గా ఉంటాయి. ఉదాహరణకి ఫాస్ఫోలిపిడ్స్, ఫాస్ఫరస్ అనేటువంటి మినరల్, ఖనిజ లవణము మరియు లిపిడ్స్ అనేటువంటి ఈ కొవ్వు పదార్థాలు కలిసి ఏర్పడిన పదార్థాన్ని ఫాస్ఫోలిపిడ్స్ అంటారు. అలాగే గ్లైకోలిపిడ్స్ అంటే గ్లూకోజు, లిపిడ్స్ కలిసి ఏర్పడినవి. అలాగే లిపోప్రోటీన్స్, లిపిడ్స్, మాంసకృతులు కలిపి ఏర్పడినవి. ఇట్లా 2 పదార్థాలు కలిపి ఒకే పదార్థంగా ఏర్పడినప్పుడు వాటిల్ని కాంపౌండ్ లిపిడ్స్ అని పిలుస్తారు. వీటికి ఉదాహరణ ఫాస్ఫోలిపిడ్స్, గ్లైకోలిపిడ్స్, లిపోప్రోటీన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫాస్ఫోలిపిడ్స్, గ్లైకోలిపిడ్స్ అన్నీ కూడా మన శరీరం లోపల ఉన్నటువంటి కణాలకి ఆ చుట్టూ ఉన్నటువంటి కణ కవచము లేదా కణముల యొక్క పొర ఏర్పడటానికి, అది సవ్యంగా పనిచేయటానికి అత్యంత ముఖ్యమైనటువంటివిగా పేర్కొంటారు. మూడవది డిరైవ్డ్ లిపిడ్స్. ఈ డిరైవ్డ్ లిపిడ్స్ అంటే ఈ సింపుల్ లిపిడ్స్,
ప్లస్ కాంపౌండ్ లిపిడ్స్ కలిసి ఏర్పడిన పదార్థాలే డెరైవ్డ్ లిపిడ్స్. డెరైవ్డ్ లిపిడ్స్కి అతి ముఖ్యమైనటువంటి ఉదాహరణ కొలెస్టిరాల్. ఈ మధ్యకాలంలో మీరు చాలామంది వింటూనే ఉన్నారు, కొలెస్ట్రాల్ చాలా ప్రమాదం, కొలెస్ట్రాల్ లేని నూనెను వాడాలి. ఇలాగా తెలిసి తెలియక జనం చాలా రకాలుగా పోతూ ఉన్నారు పోకడలు. కొలెస్ట్రాల్ డెరైవ్డ్ లిపిడ్. తర్వాత ఈ ఫ్యాట్స్ అన్నీ కూడా ఫ్యాటీ యాసిడ్స్ ద్వారా ఏర్పడినాయి. మనం తిన్నటువంటి కొవ్వులు నూనెలు అన్నీ కూడా డైజెషన్ అయిన తర్వాత ఫ్యాటీ యాసిడ్స్గానే మారుతాయి. వాటిల్నే ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు, గ్లిజరాల్గా మారుతాయి. కనుక ఈ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ప్రకృతిలో 40 రకాలుగా ఉన్నట్లుగా శాస్త్రజ్ఞులు గుర్తించారు. వీటిలో ముఖ్యమైనటువంటివి 3. వాటిల్నే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. పోయిన ఎపిసోడ్లో మనం చెప్పుకున్నట్లుగా ఎసెన్షియల్ ప్రోటీన్స్ లేదా ఎమినో యాసిడ్స్ ఎలాగో ఇక్కడ కూడా ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ 3 ఉన్నాయి. అవి లినోలీక్ యాసిడ్ అని, లినోలెనిక్ యాసిడ్ అని, ఎరాకిడోనిక్ యాసిడ్ అని పిలుస్తారు. ఇవి మన శరీరంలో తయారు కావు, మనం తినేటువంటి ఆహారం ద్వారా మాత్రమే రావాలి. తర్వాత మరలా ఈ ఫ్యాటీ యాసిడ్స్ని 3 రకాలుగా విభజించారు. ముఖ్యంగా 2 రకాలు. అవి ఏంటంటే సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఈ అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్లోనే మరొక డివిజను పాలీ అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఇవి ఘన పదార్థాలుగా ఉంటాయి, ద్రవ పదార్థాలుగా ఉండవు. వాటికి ఉదాహరణగా మనం నెయ్యి, ఘీ, బట్టర్, వెన్న, మనం తినేటువంటి చాక్లెట్స్, అలాగే ఐస్ క్రీమ్స్, ఇవన్నిటిలో కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ సాచ్యురేటెడ్ ఫ్యాట్. సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా తినటం వలన గుండె ప్రమాదాలు, గుండె జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంది అని వైద్యులు, శాస్త్రజ్ఞులు నిరూపించారు. కనుక వాటి యొక్క మోతాదు కొద్దిగా తక్కువగా తింటూ అన్సాచ్యురేటెడ్, పాలీ అన్సాచ్యురేటెడ్ మోతాదులు కాస్త ఎక్కువగా తీసుకుంటూ ఉంటే శరీరానికి, ఆరోగ్యానికి అన్నీ బాగుంటాయి. అలాగే అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్లో ఒక ఉదాహరణ ఆలివ్ ఆయిలు, అలాగే వేరుశనగ నూనె, అలాగే ఇతర నూనెలు. ఆలివ్ ఆయిల్ అనేది కూడాను ఈ మధ్యకాలంలో చాలామంది వాడటానికి ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల గుండె సమస్యలు రావు అనేటువంటి ఒక నమ్మకంతో. కానీ ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి ఒక నానుడి వాళ్ళు చెప్పేది ఏంటంటే, మరి శాస్త్రవేత్తలు కానివ్వండి, లేక ఎకానమిస్టులు కానివ్వండి, లేక సమాజానికి సందేశాలు ఇచ్చేటువంటి వ్యక్తులు కానివ్వండి, చెప్తున్నది ఏంటంటే, ఎంత అయితే ఆలివ్ ఆయిల్ ఉందో మార్కెట్లో అంత ఆలివ్ ఆయిల్ తయారవటానికి కావలసినంత పంట ప్రపంచం నలుమూలలా తిరిగినా లేదు అనేది. కనుక మనము తినేటువంటి ఆలివ్ ఆయిల్ నిజంగా ఆలివ్ ఆయిలా కాదా అనేది ఒక పెద్ద ప్రశ్న. అది కాస్త గుర్తుంచుకోవాల్సిందిగా మనవి. తర్వాత పాలీ అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఈ పాలీ అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్లో ముఖ్యమైనటువంటివి చేప నూనెలు, ఫిష్ లివర్ ఆయిల్స్ అంటాం. అలాగే సన్ఫ్లవర్ ఆయిల్, ప్రొద్దుతిరుగుడు పువ్వుల నుంచి వచ్చేటువంటి నూనె. సోయాబీన్ ఆయిల్, సోయా చిక్కుడు గింజల్ని నూనెగా తయారు చేయటం ద్వారా వచ్చేటువంటి నూనె. ఇవి 3 రకాలు: సాచ్యురేటెడ్, అన్సాచ్యురేటెడ్, పాలీ అన్సాచ్యురేటెడ్. ఓవరాల్గా మనం చెప్పుకోవాల్సింది సాచ్యురేటెడ్ 1/3 వంతు ఉండాలి, అన్సాచ్యురేటెడ్, పాలీ అన్సాచ్యురేటెడ్ 2/3 వంతు ఉండాలి మనం తినేటువంటి పరిమాణంలో. అలా ఉంటే ఆరోగ్యానికి మంచిది అనేటువంటిది ఈ న్యూట్రిషన్ శాస్త్రజ్ఞులు కానివ్వండి, మన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాదు వాళ్ళు కానివ్వండి తెలియజేసేటువంటి
చేసిన అంశం. ఇంకా ఇవి కాన్సన్ట్రేటెడ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పుకున్నాం ఫ్యాట్స్. ఎందుకని అంటే 1 గ్రాము కొవ్వు పదార్థాలు 9 కిలో క్యాలరీల శక్తిని ఇస్తాయి. వేరాస్ మనం గతంలో చూసిన పిండి పదార్థాలు 1 గ్రాముకి 4 కిలో క్యాలరీలే ఇస్తాయి. అలాగే మాంసకృతులు ప్రోటీన్స్ 1 గ్రాముకి 4 కిలో క్యాలరీలు మాత్రమే ఇస్తాయి. కానీ కొవ్వు పదార్థాలు వచ్చేటప్పటికి డబల్, ఆ రెండిటి కంటే కూడా ఎక్కువ శక్తిని ఇస్తాయి. కనుక పైగా మన శరీరంలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా స్టోర్ ఉండే అవకాశం ఉంటాయి. కనుక కాన్సన్ట్రేటెడ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పారు. అంటే ఏదైనా జనం పస్తులు ఉండటం కానివ్వండి, ఆహారం అందని పరిస్థితి కానివ్వండి, తినలేని పరిస్థితిలో ఈ కొవ్వు పదార్థాలు వచ్చి శక్తిగా మారి శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తాయి. అందుకని కాన్సన్ట్రేటెడ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటాం. వీటిల్లో ఇందాక మనం చెప్పుకున్నటువంటి డిరైవ్డ్ లిపిడ్స్లో అతి ముఖ్యమైనది కొలెస్ట్రాల్. ఇప్పుడు గుండె జబ్బులు అనేటువంటి సమస్య, హై బీపీ, రక్తపోటు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు సహజంగా వైద్యులు ఈ కొలెస్ట్రాల్ లేనటువంటి నూనెలు మీరు వాడితే మంచిది అని చెప్తారు. కనుక కొలెస్ట్రాల్ బాగా తక్కువగా ఉన్న నూనెలు వాడాలి, కానీ కొలెస్ట్రాల్ అసలు లేనటువంటి నూనెలు వాడకూడదు అనేది న్యూట్రిషనిస్టులు చెప్పారు. మన శరీరంలో మన బరువులో 1 కిలోగ్రామ్ బరువుకి 2 గ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. అలాగే ఈ కొలెస్ట్రాలు బయట నుంచి వచ్చే కొలెస్ట్రాల్ ఎక్సోజీనస్, లోపల తయారయ్యే కొలెస్ట్రాల్ ఎండోజీనస్ అని 2 రకాలుగా ఉంటుంది. మనం తినేటువంటి నూనెలు, కొవ్వులు, ఇందాక మనం అనుకున్నట్టు ఐస్ క్రీములు, చాక్లెట్లు వగైరా వాటి ద్వారా వచ్చేది ఎక్సోజీనస్, బయట నుంచి లోపలికి వచ్చేది. అలా కాకుండా మన శరీరంలో ఉన్నటువంటి లివర్, కాలేయము ఒక రోజుకి 800 మిల్లీగ్రాముల వరకు కొలెస్ట్రాల్ తయారు చేసుకుంటూ ఉంటుంది, తన అవసరాలకు వాడుకుంటూ ఉంటుంది. అంటే బయట నుంచి వచ్చేది సరిపోనున్నంత కాలం ఓకే, అది కాస్త తగ్గుతుంది అనుకున్నప్పుడు లివర్ తనకు తానుగా తయారు చేసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది, పూర్తిగా కొలెస్ట్రాల్ లేని నూనెలు వాడటం వలన ఖచ్చితంగా శరీరానికి నష్టమే కానీ లాభం లేదు. 2, శరీరానికి కావలసిన కొలెస్ట్రాల్ని లివర్ తయారు చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఇది గ్రహించి మరీ వేలం వెర్రిగా కొలెస్ట్రాల్ లేని ఆహారమే వాడాలి అని, ఇది చిన్న వాళ్ళు కూడా, యుక్త వయసులో ఉన్నవాళ్ళు కూడా, మరి ఆ పెద్దలు చెప్పటం కానివ్వండి, ఇంకోటి కానీ జరుగుతుంది. కేవలం సమస్య వచ్చినప్పుడు మాత్రమే పరిష్కారం చూసుకోవాలి తప్ప, ఏ సమస్య లేనప్పుడు వస్తదేమో అనేటువంటి అనుమానంతో మనం తినే ఆహారాన్ని సవ్యంగా తినకుండా ఉండటం కరెక్ట్ కాదు అనేది న్యూట్రిషన్ శాస్త్రజ్ఞులు తెలియజేసినటువంటి అంశం. అలాగే కొన్నిసార్లు లోపల అనేక సమస్యల వల్ల కొవ్వు పదార్థాలు మోషన్ ద్వారా బయటకు వస్తాయి. అటువంటి స్థితిని స్టిటూరియా అని అంటారు. సహజంగా మోషన్లో 6 గ్రాముల వరకు కొవ్వు బయటకు వస్తూ ఉంటుంది. అంతకంటే ఎక్కువగా గనక పెరిగితే ఆ స్థితిని స్టిటూరియా అంటారు. వెంటనే వైద్యులకు చూపించి దానికి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ అయ్యి చేయించుకున్న తరువాత అది ఎందుకు జరుగుతోంది అనే అంశాన్ని వాళ్ళు పరిశీలించి సరైనటువంటి వైద్య సలహాలు ఇచ్చి జాగ్రత్త పడేట్లుగా తయారు చేస్తారు. కాబట్టి అది గమనించి మనం వెంటనే వైద్యులకి తెలియజేయవలసిన అవసరం ఉంది. అలాగే గత ఎపిసోడ్లో మనం విపరీతంగా కార్బోహైడ్రేట్స్ తినే అలవాటు ఉన్న వ్యక్తులుగా, ఈ కార్బోహైడ్రేట్స్ కరిగి గ్లూకోజ్గా మారి, గ్లూకోజ్ ఎక్కువగా ఉన్నది కొవ్వుగా మారి మరలా మన శరీరంలో నిల్వ ఉంటుంది అని తెలుసుకున్నాం. ఆ నిల్వ ఎక్కడుంటుంది, శరీరంలో తయారైనటువంటి కొవ్వు ఎక్కువగా ఉన్నది ఎక్కడ నిల్వ ఉంటుంది అనే అంశాన్ని పరిశీలించినప్పుడు ఎడిపోజ్ టిష్యూ అనేటువంటి కొవ్వు సంచులు తయారవుతాయి.
ఒక ఎడిపోజ్ టిష్యూ ఆర్ సెల్ అంటే, ఎడిపోసైట్ అంటే అది ఒక చిన్న సంచి లాంటిది. ఈ సంచిలో ఈ ఎక్సెస్గా తయారైనటువంటి కొవ్వు ట్రైగ్లిజరైడ్స్ అనే రూపం లోపలికి వెళ్తూ ఉంటుంది. అలా వెళుతూ వెళుతూ సంచి నిండి ఇంకా పెద్దదయ్యి అలాగే నిలవ ఉంటూ ఉంటుంది. సో ఈ కొవ్వు ఎడిపోస్ టిష్యూ రూపంలో మన శరీరంలో నిల్వ ఉంటుంది. ఈ నిల్వ ఎక్కడెక్కడ ఉంటుంది అంటే చర్మం కింద ఉంటుంది, అలాగే బ్యాక్ అంటే పిరుదుల చుట్టూతా బాగా పేరుకుంటుంది, అలాగే తొడలలో బాగా ఎక్కువగా ఉంటుంది, అలాగే మన శరీరం లోపల కొన్ని అవయవాల చుట్టూతా కూడా చాలా ఎక్కువగా కొవ్వు ఉంటుంది. ముఖ్యంగా కిడ్నీసు, గుండె, పేగుల చుట్టూతా చాలా ఎక్కువగా పేరుకుంటూ ఉంటుంది. సో ఈ ఎక్సెస్ కొవ్వు పెరిగిన కొద్దీ మనిషి యొక్క బరువు, శరీర బరువు పెరుగుతూ ఉంటుంది. కనుక ఈ డైటింగ్ చేసే వాళ్ళకి తెలుసుకోవాల్సింది, ఈ కొవ్వు ఎంతో కొంత కరిగితేనే మీ యొక్క శరీర బరువు తగ్గుద్ది తప్ప లేకపోతే తగ్గదు అనేది మనం గ్రహించవలసినటువంటి అంశం. కాబట్టి ఇది కొవ్వు గురించినటువంటి సూక్ష్మంగా మనం తెలుసుకున్నటువంటి ఎట్లా దొరుకుతుంది అనేటువంటి అంశం. మనం వాడేటువంటి నూనెలు, మనం వాడేటువంటి నెయ్యి, మనం వాడేటువంటి వెన్నపూస, మనం తినేటువంటి ఇతర గింజ ధాన్యాలు వాటి నుంచి కూడా వస్తుంది. మరి ఏ ఫంక్షన్స్ చేస్తుంది మన శరీరంలో కొవ్వు అనేది తెలుసుకోవటానికి ఈ యొక్క చర్యలు లేదా కొవ్వు వల్ల మన శరీరానికి ఉపయోగం ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఫస్ట్ ఎనర్జీ రిజర్వ్, శక్తిని స్టోర్ చేసేటువంటి అంశమే కొవ్వు. అవసరానికి మళ్ళీ వాడుకోవచ్చు శరీరం. తర్వాత ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అనేటువంటివి ఒక 4 ఉన్నాయి. వాటి గురించి మనం విటమిన్స్ చెప్పుకున్నప్పుడు తెలుసుకున్నాం. విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే. ఈ 4 కూడా మనం తినేటువంటి నూనెలు, కొవ్వుల ద్వారా మాత్రమే వస్తాయి మన శరీరానికి. కాబట్టి అవి తీసుకొని వాటిని ట్రాన్స్పోర్ట్ చేసి ఎక్కడెక్కడ ఏది అవసరమో అక్కడ శరీరంలోని భాగాలకు అందించేటువంటి పని కూడా ఈ నూనెలు, కొవ్వులు చేస్తాయి. అలాగే కొవ్వు పదార్థాల్లో ఈ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ 3 ఉంటాయని తెలుసుకున్నాం. ఈ 3 కూడా మనకి గ్రోత్, శరీర పెరుగుదలకి, అలాగే మన శరీరంలో ముఖ్యమైనటువంటి పోషక విలువలు సరిగా ఉండటానికి అవసరం. కాబట్టి మనం తినే ఆహార పదార్థంలో ఈ 3 ఎసెన్షియల్ పదార్థాలు, కొవ్వు పదార్థాలు వచ్చేట్లుగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఈ కొవ్వు ఎక్కువగా ఉండటం వలన మనం తినేటువంటి ఆహారాలకి రుచి ఎక్కువగా వస్తుంది. ప్యాలెటబిలిటీ అంటాం. అంటే అందుకనే మీకు హోటల్స్లో మీరు గమనిస్తే కాస్త నూనెలు ఎక్కువగా వేసి వాళ్ళు ఫ్రైలు, అలాగే ఇతర కూరలు తయారు చేస్తారు. అందువలన అక్కడ ఒకంత రుచి ప్లస్ ఇతర ఇంగ్రీడియంట్స్ కూడా వేస్తారు. సహజంగా మనం హౌసెస్లో వాడేటప్పుడు అవి వాడము, మామూలుగా వాడతాం. అందువలన అలాగే మన ఇంట్లో కూడా ఏ కూరలో అయినా కొద్దిగా నూనె గనక ఎక్కువ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా టేస్ట్ పెరుగుతూ ఉంటుంది. అలాగే సాటిస్ఫాక్షన్, సెటైటీ అంటాం. అంటే మీరు భోజనం పెడుతూ ఉంటే ఇంకా చాలు, నా వల్ల కాదు, ఇంకా నేను తినలేను, పెట్టొద్దు అంటుంటారు. అంటే సంతృప్తి వచ్చేసింది, ఇక తినలేరు, పొట్ట నిండిపోయింది అంటాం. అదే సెటైటీ. కాబట్టి కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్నప్పుడు సెటైటీ త్వరగా వచ్చేస్తూ ఉంటుంది. అలాగే ఈ కొవ్వు పదార్థాలు మరి కాంపౌండ్ కొవ్వు పదార్థాలు ఉన్నాయి కదండి, డిరైవ్డ్ కాంపౌండ్ లిపిడ్స్. వీటిల్లో ఫాస్ఫోలిపిడ్స్, గ్లైకోలిపిడ్స్ వగైరా ఉన్నాయి. ఇవి మన శరీరంలో ఉన్న అనేక సెల్స్, ప్రతి సెల్ చుట్టూతో కణపొర, కణ కవచం ఉంటుంది, సెల్ మెంబ్రేన్ అంటారు. ఇది సవ్యంగా ఏర్పడటానికి, సవ్యంగా పనిచేయటానికి ఈ కొవ్వులు మరియు కొలెస్ట్రాల్ అత్యంత అవసరం అవుతుంది.
అవి లేకుంటే ఇవన్నీ సవ్యంగా పనిచేయవు. అలాగే ఇంటర్నల్ ఆర్గన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఈ కొవ్వు అవసరం. అలాగే మీరు చూస్తే కిడ్నీస్ చుట్టూతా, గుండె చుట్టూతా, పేగుల చుట్టూతా కొవ్వు పదార్థం ఉంటుంది. ఆ కొవ్వు పదార్థం ఏదైనా ఒత్తిడి కలిగినప్పుడు ఈ ఆర్గన్స్ని కాపాడుతుంది. అలాగే ఇన్సులేషన్ అంటే మనం రాగి వైర్లకి చుట్టూ రబ్బర్ వైర్ పెడతాం మన ఇంట్లో వాడే వైర్లో. ఆ రబ్బర్ వైరు ఇన్సులేషన్గా పనిచేస్తుంది. అలాగే వేడిమి నుంచి, చలి నుంచి ఒక రకమైన ఇన్సులేషన్గా ఈ కొవ్వు పనిచేస్తూ ఉంటుంది. అది ఎట్లా ఉపయోగపడుతుంది? మరి ఎంత మేరకు ఈ కొవ్వు పదార్థాలు మన ఆహారంలో ఉండాలి అనేటువంటి అంశం గమనించినప్పుడు యావరేజ్గా 30 గ్రాములు, ఒక 5 గ్రాములు ఎక్కువ కానీ తక్కువ కానీ, అంటే 25-30 గ్రాములు ఒక మనిషికి గనక తీసుకోగలిగితే అతను బ్యాలెన్స్డ్ డైట్గా చెప్పుకోవచ్చు. అలా కాకుండా గర్భిణీ స్త్రీలకి 35 గ్రాములు, ఇంకొక 5 గ్రాములు ఎక్కువ ఉంటే మంచిది. అలాగే పాలిచ్చే తల్లుల్లో 45 గ్రాముల వరకు అవసరం అవుతుంది ఒక రోజుకి. కనుక అంత మేరకు కొవ్వు పదార్థాలు తీసుకుంటూ ఉంటేనే మీ శరీరంలో పాలు సవ్యంగా ఏర్పడటానికి, అలాగే స్తన్యాలు సవ్యంగా పనిచేసి పాలని బయటికి వదలటానికి అనేక కార్యక్రమాలకి ఇది అవసరమవుతుంది. అది రిక్వైర్మెంట్. మరి ఒకవేళ ఈ కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటే మనం తీసుకునే ఆహారంలో, అంటే మనం రిమోట్ విలేజెస్కి వెళ్ళి చాలా బీద వాళ్ళని కనుక గమనించినట్లయితే మీకు తెలుస్తుంది, వాళ్ళు యావరేజ్న ఒక 5 గ్రాముల కొవ్వు పదార్థాలు, నూనెలు కూడా తినరు. యావరేజ్న అంతకంటే తక్కువే ఉంటుంది వాళ్ళ కన్జంప్షన్. కనుక మరి పాల కన్జంప్షన్ తీసుకుంటే నేషనల్ స్టాండర్డ్స్ 250 గ్రామ్స్ పర్ హెడ్ తీసుకోవాలి అంటే మన దగ్గర ఉన్న స్టాండర్డ్స్ యావరేజ్న 70-80 గ్రాములే ఉంది. అప్పుడు కూడా మనకి సఫిషియెంట్గా కొవ్వు పదార్థాలు రావు. అలాగా మరి లేనప్పుడు ఏమొస్తుంది అంటే చర్మానికి సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి. చర్మం ఊడిపోవటం, స్కేల్స్గా లేచిపోవటం, డ్రైఅప్ అయిపోవటం, తర్వాత ఏదో నెర్రలుగా పగుళ్ళుగా అనిపించటం, ఇటువంటి లక్షణాలు. అలాగే చర్మం మీద బుడిపెలుగా రావటం, ఫ్రీనోడర్మా అంటాం. ఫ్రీనోడర్మా అంటే టోడ్ స్కిన్ అంటారు. కప్ప చర్మం ఎలా ఉంటుందో అలాంటి స్థితిలోకి రావటం. అలాగే మన నరాల వ్యవస్థ సవ్యంగా పనిచేయదు. ఎందువలన అంటే ఈ కొలెస్ట్రాల్ అనేటువంటి కొవ్వు పదార్థాలు నరాల వ్యవస్థ ఏర్పడటానికి, నరాలు సవ్యంగా ఏర్పడి పని చేయటానికి అత్యంత అవసరం. కనుక అవి గనక సవ్యంగా దొరక్కపోతే ఈ నరాలు సవ్యంగా పనిచేయవు. అంటే దానిపైన, ప్రతి నరం పైన మైలీన్ షీత్ అనేది ఒకటి ఏర్పడుతుంది. ఆ షీత్ ఏర్పడాలంటే ఖచ్చితంగా కొవ్వు పదార్థంతోనే ఏర్పడుతుంది. కనుక నరాల వ్యవస్థ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. నరాల వ్యవస్థ ఎప్పుడైతే దెబ్బతింటుందో మెదడు కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. ఎందుకు? మెదడులో గ్లియల్ సెల్స్ అని ఈ నరాలను సపోర్ట్ చేస్తూ ఉంటాయి. ఆ సెల్స్ కూడా సవ్యంగా ఏర్పడవు కొవ్వు కనుక బాగా తగ్గిపోయి అందుబాటులో లేకపోతే. రైట్. మరి ఈ కొవ్వులు మనకి ఎలా లభిస్తాయి అంటే ప్లాంట్ ఆరిజిన్ చెప్పాం, వెజిటబుల్ ఆరిజిన్ చెప్పాం. మనం మాంసాహారం తీసుకున్నప్పుడు ఆ మాంసాహారంలో ఉన్నటువంటి కొవ్వు నుంచి మనకు వస్తుంది. మరి ప్లాంట్ ఆరిజిన్లోకి వెళ్తే ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్. ఈ ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ 100% కొవ్వు పదార్థాలే, ఏమాత్రం అవకాశం లేదు. ఎలాగైతే పంచదార, బెల్లం 99% కార్బోహైడ్రేటో, ఇది కూడా ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్. మనం వాడేటువంటి కొవ్వు పదార్థాలు ఏవైనా కానివ్వండి, వెన్నపూస, నెయ్యి వగైరా, నెయ్యి, ఇతర నూనెలు, ఇవన్నీ కూడా 100% ఫ్యాట్సే. అలాగే మనం వాడేటువంటి వనస్పతి అండ్ ఘీ, నెయ్యి,
ఇవి కూడా 100%. అలాగే నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ అంటే కందులు, పెసలు, మినుములు, వేరుశెనగలు, ఇవన్నీ కూడా వీటి నుంచి కొబ్బరి, వీటి నుంచి కూడా నూనె వస్తుంది కనుక వీటి నుంచి 60% నూనె వస్తుంది. అలాగే వెన్నపూస 80% కొవ్వు. కోడిగుడ్డు 100 గ్రాముల కోడిగుడ్డు కనుక తింటే వైటు ఎల్లో 2 100 గ్రాములు 14 గ్రాముల కొవ్వు వస్తుంది, 14 గ్రాముల ప్రోటీన్ వస్తుంది. ఇవన్నీ కూడా మనకి కొవ్వు పదార్థాలు లభించేటువంటి సోర్సెస్. వీని తరువాత లిపిడ్ ప్రొఫైల్ అనేటువంటి ఒక పద్ధతి ఉంది. ఏమిటి లిపిడ్ ప్రొఫైల్ అంటే, బాగా బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి, గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేయమని వైద్యులు చెప్తారు. ఆ లిపిడ్ ప్రొఫైల్లో 4 రకాల లిపిడ్స్ ఉంటాయి. అవి ఏంటంటే కైలోమైక్రాన్స్ అనేటువంటి ఒక లిపిడ్స్ అండి. ఇవి ట్రాన్స్పోర్ట్ ఆఫ్ లిపిడ్స్కి పనిచేస్తూ ఉంటాయి. అంటే లిపిడ్స్ని రక్తంలోంచి కణాల్లోకి, కణాల్లోంచి రక్తంలోకి, లేదా లివర్ నుంచి రక్తము ద్వారా ఇతర ప్రదేశాలకి ఇలా తీసుకెళ్ళటానికి ఈ ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవసరం ఉంటుంది. అలాగే విఎల్డిఎల్ వెరీ లో డెన్సిటీ లిపోప్రోటీన్స్ అనేది మరొకటి. అలాగే ఎల్డిఎల్, ఈ విఎల్డిఎల్ వచ్చేసి అన్ని ట్రైగ్లిసరైడ్స్, ఇది కూడా పెరిగితే చాలా ప్రమాదం. ఎల్డిఎల్ వచ్చేటప్పటికి ఇది లో డెన్సిటీ లిపోప్రోటీన్స్ అంటారండి. ఇవి శరీరానికి నష్టదాయకమైనవి కనుక ఇవి ఎంత మేరకు ఉండాలో పెరగకుండా చూసుకోవాలి. పెరిగితే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. అలాగే హెచ్డిఎల్ హై డెన్సిటీ లిపోప్రోటీన్స్, ఇవి గుడ్ కొలెస్ట్రాల్ అంటారు. అంటే ఇవన్నీ కూడా కొలెస్ట్రాల్లో ఉన్న వివిధ భాగాలు. ఈ గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా గుండెని సేఫ్గా ఉంచుద్ది, గుండె జబ్బులు రాకుండా గుండెను కాపాడుతూ ఉంటుంది. కనుక ప్రతి వ్యక్తి కూడా హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే మంచిది. మరి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండాలంటే మనం ఏం చేయాలి? శారీరక శ్రమ, ఎక్సర్సైజ్ ఖచ్చితంగా ఉండాలి. మనకి ఈ అథ్లీట్స్ ఉంటారు, పరుగు పందాలు, ఇతర ఆటలు ఆడేటువంటి పిల్లలు ఉంటారు. వాళ్ళల్లో సహజంగా చాలా చోట్ల గమనిస్తే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉంది. కనుక ఎవరిలో అయితే శారీరక శ్రమ చాలా ఎక్కువగా ఉంటుందో వాళ్ళల్లో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండి వాళ్ళకి గుండె జబ్బులు రావు. అందుకనే మీరు ఒక 50-60 సంవత్సరాల క్రితం తీసుకుంటే ఆల్మోస్ట్ గుండె జబ్బులు వెరీ 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 రేర్. ఆ రేర్ కూడా బాగా డబ్బున్నటువంటి పెద్ద పెద్ద భూస్వాములు వాళ్ళలో తప్ప సహజమైనటువంటి మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ లేవు. ఎందువలన? విపరీతమైన శారీరక శ్రమ, అగ్రికల్చర్ వర్క్ ఉండి ఆ శ్రమతో పాటు వీళ్ళకి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతూ, ఎంత ఆహారం తీసుకున్నా సవ్యంగా అరిగిపోతూ, ఎండలో ఉంటున్నారు కాబట్టి D3 బాగా వచ్చి అన్ని రకాలుగా వాళ్ళ ఆరోగ్యం బాగుంది. ఇప్పుడు మన వాళ్ళు ఎండలోకి వెళ్ళటం చాలా తక్కువ. మరి స్థాయిలు మర్చిపోయి ప్రతి వాళ్ళకి ఏసీలు వచ్చేసాయి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కారు మోటార్ సైకిల్, మళ్ళీ సైకిల్ ఉంటే ఓకే, చాలా బ్రహ్మాండం. కనుక శారీరక శక్తి పని ఆల్మోస్ట్ తగ్గిపోయింది, తినటం బాగా పెరిగింది. ఈ 2 కారణాల వల్లనే ఇప్పుడు ప్రస్తుతం చాలామందికి ఈ యొక్క గుండె జబ్బులు కానివ్వండి, బీపీలు, షుగర్లు కానివ్వండి, ఒబీసిటీ కానివ్వండి, ఇవన్నీ వస్తున్నాయి. వీటితో పాటు వీళ్ళందరికీ కూడా మానసికమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఈ మానసిక సమస్యలు ఎక్కువగా ఉండటం కూడా ఈ జబ్బులు పెరగటానికి ఒక ముఖ్య కారణం అనేటువంటిది శాస్త్రజ్ఞులు తెలియజేసినటువంటి
ఒక మంచి అంశం. అలాగే ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ వస్తాయి. ఇవి కూడా ఒక పదార్థం, కొవ్వు కొలెస్ట్రాల్లో ఒక పదార్థం. ఇవి గనక బాగా ఎక్కువ అవటం శరీరానికి చాలా నష్టదాయకం అనేటువంటి ఒక విషయాన్ని శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు. ఎలా అంటే ఇవి బాగా పెరిగితే శరీరంలో హైపర్ ట్రైగ్లిజరైడీమియా అనేటువంటి కండిషన్ చెప్తారు. ఈ హైపర్ ట్రైగ్లిజరైడీమియా కండిషన్ కనుక ఉంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇది ఎక్కువగా ఎవరిలో ఉంటాయి ట్రైగ్లిజరైడ్స్ అంటే విపరీతంగా స్మోకింగ్ చేసేవాళ్ళు, విపరీతంగా ఆల్కహాల్ మందు తాగేవాళ్ళు, అలాగే డయాబెటీస్ మిల్లిటస్ ఉన్నవాళ్ళు, షుగర్ జబ్బు ఉన్నవాళ్ళు, వీళ్ళల్లో చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక వీళ్ళు వన్స్ ఇన్ 6 months వన్స్ ఇన్ ఇయరో లిపిడ్ ప్రొఫైల్ చేయించుకొని ఈ ట్రైగ్లిజరైడ్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేటువంటిది గ్రహించవలసినదిగా ఒక సూచన. దాని తరువాత ఈ ట్రైగ్లిజరైడ్స్ చేసే మరొక నష్టం ఏంటంటే మన రక్త కణాలకు ఉన్నటువంటి ఆ రక్త నాళాల యొక్క గోడలు ఉంటాయి. ఆ గోడల్లో నష్టం చేసి డిప్రెషన్స్ వచ్చేట్లుగా చేస్తాయి, ఖాళీలు వచ్చేట్లుగా. అలా గోడల్లో వచ్చిన ఖాళీల్లో కొలెస్ట్రాల్, ఇతర లిపిడ్స్ చేరుకొని ఈ రక్తనాళాన్ని మేట వేసేస్తాయి. ఇట్లాగా ఎప్పుడైతే ఇలా మేట వేసినాయో రక్త ప్రసరణ జరగవలసినంత జరగక ఎక్కడైతే ఆ రక్త ప్రసరణ అందాలో అక్కడ సెల్స్ చనిపోయి ఒక రకమైన నెక్రోటిక్ టిష్యూ అంటారు, చనిపోయిన కణజాలం పెరుగుతూ ఉంటుంది. ఇది చాలా ప్రమాదం. ముఖ్యంగా గుండె జబ్బుల్లో ఇదే అతి ముఖ్యమైన కారణం. దాన్నే బ్లాక్స్ అని కూడా అంటారు. కొవ్వు పదార్థాలు బాగా పేరుకొని అక్కడ రక్తం గడ్డగట్టి అవన్నీ కలిపి ఈ యొక్క ల్యూమెన్ ఏదైతే రక్తనాళంలో గ్యాప్ ఖాళీ ఉండాలో రక్త ప్రసరణకి అది మొత్తం బూడిపోతుంది. అట్లా రక్తనాళాలు పూడిక పోవటంని బ్లాక్స్ అని అంటారు. ఇవి ఎక్కువైనప్పుడు వెంటనే హార్ట్ అటాక్స్ వచ్చేటువంటి ప్రమాదం చాలా ఎక్కువ. అందుకనే మరి గుండె జబ్బుల స్పెషలిస్టులు చెప్పేది ఏంటంటే 70% మందికి గుండె జబ్బులు ఉన్న వాళ్ళల్లో ట్రైగ్లిజరైడ్స్ చాలా ఎక్కువగా ఉన్నట్లుగా వారు వాళ్ళ ప్రయోగాల్లో తెలుసుకొని ప్రజలకి తెలియజేస్తుంది ఏంటంటే మరి ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ పెరగకుండా చూసుకోండి, గుండె జబ్బుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అనేటువంటి విధానం చెప్తున్నారు. ఇవే కాకుండా మన శరీరంలో జరగవలసిన అనేక రసాయనిక ప్రక్రియలు సవ్యంగా జరగవు ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్న స్థితిలో. అవి ఫిజియలాజికల్ యాక్టివిటీసు, కెమికల్ యాక్టివిటీస్ అంటాం. అవి బాగా తగ్గిపోయి శరీరం ఓవరాల్గా దెబ్బతింటానికి, నష్టపోవటానికి ఇదొక అవకాశం. మరొక చిన్న అంశం ఏంటంటే కీటోసిస్ అని. ఈ కీటోసిస్ అంటే ఏమిటంటే కీటోన్ బాడీస్ అనేటువంటి ఉంటాయి. అవి ఎక్కువగా మనం శక్తి కోసం, క్యాలరీస్ కోసం కొవ్వు పదార్థాల మీద మనం గనక డిపెండ్ అయితే ఆ కొవ్వు పదార్థాల నుంచి క్యాలరీస్ తయారయ్యేటప్పుడు ఈ యొక్క కీటోన్ బాడీస్ తయారవుతాయి. ఎసిటిక్ యాసిడ్, ఎసిటోన్, బీటా హైడ్రాక్సీ బ్యూటరిక్ యాసిడ్ అనేటువంటివి 3 రకాలైన కీటోన్ బాడీస్ అంటారు. ఇవి రక్తంలో ఉండవలసినటువంటి స్థాయికి మించి చాలా ఎక్కువగా పెరిగితే కొవ్వు పదార్థాల నుంచి శక్తి తీసుకోవటానికి మన శరీరం ప్రయత్నం చేసినప్పుడు వీటి యొక్క స్థాయి రక్తంలో పెరుగుతుంది. ఆ పెరిగినటువంటి స్థితిని కీటోసిస్ అంటారు. ముఖ్యంగా ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో కార్బోహైడ్రేట్ బాగా తగ్గిస్తారు. అలా బాగా తగ్గించినప్పుడు కొవ్వు పదార్థాల నుంచి ఎనర్జీ రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ ప్రయత్నంలో కీటోన్ బాడీస్ విపరీతంగా పెరుగుతాయి. అవి ఒక దశ దాటితే పేషెంట్ కోమాలోకి వెళ్ళే అవకాశం ఉంది. చాలా ప్రమాదం. డయాబెటిక్ కోమా అంటారు. ఇది కీటోన్ బాడీస్ యొక్క హయ్యెస్ట్ ఎదుగుదల వల్లనే పెరగటం వల్లనే ఈ కండిషన్ వస్తుంది. అందువలన కీటోసిస్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళందరూ కూడా తక్కువగా
మినిమం 100-120 గ్రాముల రైస్ తీసుకోవాలి మినిమం. అలా తీసుకోవటం వలన మీ ఎనర్జీకి కార్బోహైడ్రేట్స్ నుంచి వస్తూ ఏదో కొద్దిగా ఫ్యాట్స్ నుంచి వస్తే పెద్ద ప్రమాదం జరగదు, ఇబ్బంది రాదు. కనుక ఈ అంశాన్ని కూడా దయచేసి అందరూ గుర్తుంచుకోండి. ఫ్యాట్స్ గురించినటువంటి సమాచారం ఇది. మరి ఫ్యాట్స్ అరగాలి, మనం తీసుకున్న ఆహారంలో కొవ్వు పదార్థాలు అరగాలి అంటే ఎమల్సిఫికేషన్ అనే ప్రాసెస్ ఒకటి జరగాల్సి ఉంటుంది. అది ఏమిటయ్యా అంటే పెద్ద పెద్ద ఫ్యాట్ మాలిక్యూల్స్ని ఈ యొక్క బైల్ అనేటువంటిది కలవటం వలన అది ఈ ఫ్యాట్ని పెద్ద పెద్ద వాటిని చిన్న చిన్నగా చేసేస్తుంది. ఆ పెద్ద పెద్ద ఫ్యాట్ కణాలని చిన్నవిగా చేసే ప్రాసెస్నే ఎమల్సిఫికేషన్ అంటారు. దీనికి బైల్ అనేది అవసరం. అందుకనే జాండిస్ వచ్చినప్పుడు అది లివర్ డిజార్డర్. ఆ జాండిస్ ఉన్నప్పుడు నూనె పదార్థాలు ఎక్కువగా తీసుకోవద్దు అని డాక్టర్లు సజెస్ట్ చేసేవాళ్ళు. ఎందుకు అంటే లివర్ కణాలు హెపాటోసైట్స్ అంటారు, వాటిల్ నుంచే ఈ బైల్ తయారవుద్ది. తయారైంది పిత్తాశయంలో నిలవ ఉంటుంది, గాల్ బ్లాడర్ అంటారు. ఈ పిత్తాశయంలో నిలవ ఉన్నటువంటి ఈ బైల్ అక్కడ కాన్సన్ట్రేట్ అయ్యి మనం తీసుకున్న ఆహారం పొట్ట దాటేటప్పుడు ఆ చిన్న పేగులోకి వచ్చేస్తుంది. వచ్చి అక్కడ ఫ్యాట్స్తో కలిసిపోయి ఫ్యాట్ సెల్స్ని బాగా చిన్నవిగా చేసి అరగటానికి అనువుగా తయారు చేస్తుంది. కనుక అది ఉంటేనే, లివర్ బాగా పనిచేస్తేనే మనకి కొవ్వు పదార్థాలు అరుగుతాయి. లేనిచో ఆ కొవ్వు అరగకపోతే విరోచనాలు ఎక్కువగా అవటం, తర్వాత వాంతులు వచ్చే విధానంలో అనిపించటం, ఈ సమస్యలు వస్తాయి. అందువలన లివర్ కరెక్ట్గా ఉంటేనే ఫ్యాట్స్ మెటబాలిజం కరెక్ట్గా ఉంటుంది, బైల్ కరెక్ట్గా వస్తుంది, ఇవన్నీ సవ్యంగా జరుగుతాయి. ఇవన్నీ సవ్యంగా జరగటానికి మనం మరలా బ్యాలెన్స్డ్ డైట్, 2 మినిమం ఎక్సర్సైజ్ ఫర్ ది బాడీ, ఇవి 2 ఉంటేనే వీలైనంత వరకు ఆరోగ్యం బాగుంటుంది. కనుక ఈ ఎక్సర్సైజ్ అనేది మీరు నడక రూపమా, సైకిల్ దొక్కుతారా, యోగాసనాలు వేస్తారా, అది మీ ఇష్టం. ఏదో రకంగా శరీరానికి శ్రమ కల్పించండి, చెమట పట్టించండి, తిన్న ఆహారం సవ్యంగా జీర్ణమైపోయి ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. గ్రహించవలసిందిగా ప్రార్థన.